శ్రీ గురుభ్యో నమ. రుద్రాక్షల యొక్క మహిమ, రుద్రాక్షలు ధరించేటువంటి విధానము, రుద్రాక్షలు ధరించినప్పుడు పాటించవలసినటువంటి నియమములు, రుద్రాక్షలను ఎవరు ధరించాలి, ఏవి ధరిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా రుద్రాక్షలు ఏ విధంగా ఆవిర్భవించినవి అనేది శివపురాణాంతర్గతంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకనాడు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పినటువంటి రుద్రాక్ష మహిమ ఈ విధంగా ఉన్నది శివమహాపురాణంలో. ఒకానొక సమయంలో పరమేశ్వరుడు వేలాది దివ్య సంవత్సరముల పాటు తీవ్రమైనటువంటి తపోనిష్ట చేసినాడు. తపోనిష్ట పూర్తి చేసి కన్నులు తెరిచినటువంటి సమయంలో లీలగా ఆ సుందర నేత్రాల నుండి నీరు అనేది బిందువులుగా కారినది అట. ఆ జారగా కారినటువంటి బిందువులే అక్కడ రుద్రాక్ష వృక్షములుగా అంకురించడం జరిగినది. అంటే పరమేశ్వరుని యొక్క కన్నీరు నుంచి, ఆ కన్నీరు బాధతో వచ్చినది కాదు, తీవ్రమైన తపస్సుతో అలసిపోవడం వల్ల, కన్నులు అలసిపోవడం వలన, లేదా ఉష్ణము తీవ్రంగా పుట్టడం వలన వచ్చినటువంటి ఆ నీరు వలన రుద్రాక్ష వృక్షములు అనేవి పుట్టినవి. మామూలుగా చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటి ప్రశ్న ఉంటుంది కదా, రుద్రాక్ష విషయంలో మాత్రము చెట్టు ఏ ముందు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. కాబట్టి రుద్రాక్షలు అనేవి పరమేశ్వరుని యొక్క తపఃఫలితంగా, కొన్ని వేల సంవత్సరాల తపఃఫలితంగా రావడము జరిగినది. అవి వృక్షములే పుట్టినవి. ఆ తర్వాత వాటికి రుద్రాక్షలు అనేవి శివ సంకల్పంగా జన్మించడం జరిగినది. ఇవి మొట్టమొదటగా గౌడ దేశంలో జన్మించినట్లుగా మనకు చెప్పడం జరుగుతున్నది. ఇవి శివమహాపురాణంలో చెప్పడం జరిగినది. రుద్రాక్షలను ఎవరు ధరించాలి? రుద్రాక్షలు అనేవి 4 రకములుగా ఉంటాయి. అవి తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అని 4 రంగులు ఉన్నవి. ఈ రుద్రాక్షలను ఎవరైనా కూడా ధరించవచ్చు. స్త్రీలైనా ధరించవచ్చు, పురుషులైనా ధరించవచ్చు, అన్ని వర్ణముల వారు ధరించవచ్చు. వర్ణ భేదము, కుల భేదము అనేది రుద్రాక్ష ధారణలో లేదు అని శివపురాణము స్పష్టంగా చెబుతూ ఉన్నది. అందులో తెలుపుతో ఉండేటువంటి రుద్రాక్షలు బ్రాహ్మణులు ధరించాలని, ఎరుపు రుద్రాక్షలు క్షత్రియులు ధరించాలని, ఆ తెలుపు ఎరుపు కలిసినవి వైశ్యులు ధరించాలని, నల్లటి రుద్రాక్షలు శూద్రులు ధరించాలని చెప్పడం జరిగినది. సాధారణంగా మనము మొదట తీసుకున్నప్పుడు ఏ రంగులో ఉన్నా కూడా ఆ తర్వాత కొన్ని రోజులకు రుద్రాక్ష అనేది అన్నీ కూడా ఒకే రంగులోకి రావడం జరుగుతుంది. అది వాటి యొక్క సహజ లక్షణము కూడా. కాబట్టి ఏ రుద్రాక్ష తీసుకున్నా కూడా ఉత్తమమే. రుద్రాక్షలో కూడా రేగిపండు ప్రమాణం కలవి, శనగ గింజ ప్రమాణం కలవి అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. అంటే ఎంత చిన్నగా ఉంటే రుద్రాక్ష అంత శ్రేష్టమైనది అని మనకు చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఎంత చిన్న రుద్రాక్ష దొరికితే అంత చిన్న రుద్రాక్ష తీసుకోండి. చాలా లావుగా ఉన్నవి అంటే అవి అంత శ్రేష్టమైనవి కావు. చాలా సన్నగా ఉన్నవి అంటేనే అవి శ్రేష్టమైనటువంటి రుద్రాక్షలు అనేవి మనకు చెప్పడం జరుగుతున్నది. రుద్రాక్షలలో 1 నుంచి మొదలుకొని 14 వరకు, చతుర్దశ 14 ముఖముల రుద్రాక్షల వరకు ఉన్నట్లుగా మనకు శివమహాపురాణం చెబుతుంది. అందులో ముఖము తగ్గుతున్న కొద్దీ వాటి శ్రేష్టత అనేది పెరుగుతుంది. అంటే 14 ముఖములది శ్రేష్టమైనది, దానికంటే 13 ముఖలు, దానికంటే 12, దానికంటే 11, ఈ విధంగా శ్రేష్టత అనేది పెరుగుతూ ఉన్నది అని శివమహాపురాణం చెబుతూ ఉన్నది. సాధారణంగా నేడు మనము 1 నుంచి మొదలుకొని 5 వరకు, 5 ముఖముల రుద్రాక్షల వరకు ధరిస్తూ ఉన్నాము. అందులో పంచముఖి మంచిది, అందులో చతుర్ముఖి ఇంకా మంచిది. ఏకముఖి ధరిస్తే అత్యుత్తమమైనటువంటి సాక్షాత్తుగా శివరూపమునే పొందుతున్నాడు అని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి రుద్రాక్ష ఏదైనా సరే శివస్వరూపమే. ఏదో ఒక రూపంలో రుద్రాక్షను ధరించకుండా మానవుడు ఉండరాదు. ఇక మరి ఎన్ని రుద్రాక్షలు ధరించాలి అంటే కంఠంలో 27 మొదలు 108 వరకు, 27 కానీ 54 కానీ 108 కానీ ఈ సంఖ్యలో రుద్రాక్షలను ధరించవచ్చు. ఇంకా ఆసక్తి ఉన్నట్లయితే శిరస్సున కిరీటంగాను, బ్రాహ్మణులైతే యజ్ఞోపవీతంగాను, చెవులకు, బాహువులకు అంటే చేతులకు, మోచేతులకు, మణికట్టుకు, నడుముకు, శిఖ యందు కూడా ధరించవచ్చు. అలా ధరించిన వాడు స్వయంగా ఈశ్వరుడే అవుతున్నాడు అని మనకు శివపురాణం చెబుతూ ఉన్నది. అంతేవి కాకుండా ఏకముఖి రుద్రాక్ష భుక్తి ముక్తి ఫలప్రదము అని చెబుతూ ఉన్నాడు. అంటే ఏ రుద్రాక్ష ధరిస్తే ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయో కూడా చెబుతూ ఉన్నాడు. అది బ్రహ్మహత్యలు కూడా నివారిస్తుంది. బ్రహ్మహత్యాది దోషాలను కూడా ఏకముఖి రుద్రాక్ష నివారిస్తుంది. సకల సంపత్కరము, 2 ముఖములు గలది, సర్వకామప్రదము, కోరిన కోరికలు తీరుస్తుంది.
గోహత్య గోదోషము ఏమైనా చేసినట్లయితే నివారిస్తుంది. 3 ముఖములు కలది సాధనా సంపత్ప్రదాయకము, అంటే దైవ పూజ చేసేవారు వేసుకుంటే చాలా మంచిది. సర్వ విద్యాప్రదాయకము, విద్యార్థులు వేసుకుంటే మంచిది. 4 ముఖములు కలది బ్రహ్మస్వరూపము, సర్వ హత్యాదోష నివారకము, చతుర్విధ పురుషార్థదాయకము అవుతున్నది. 5 ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తుగా రుద్రస్వరూపము, దానికి కాలాగ్ని అని పేరు. సర్వకామముల యందు కూడా ముక్తిని ఇస్తుంది. అగమ్యగమ్య దోషము, అంటే వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు వెళ్ళినటువంటి దోషమును, అభక్ష్య దోషము, అంటే తినకూడనటువంటి పదార్థములను తిన్నటువంటి దోషమును తీసివేస్తుంది. 6 ముఖములు గలది కుమారస్వామి స్వరూపము, దానిని కుడి భుజమునందు ధరించితే అన్నిటా విజయం కలుగుతుందట. 7 ముఖములు గలది అసంగము అనేటువంటి పేరు, దీనిని ధరిస్తే దరిద్రుడు కూడా సంపన్నుడవుతాడట, సర్వసమర్థుడు అవుతాడట. ఇది వైరాగ్యమునకు హేతువు, జ్ఞానహేతువు అట. 8 ముఖములు గలది వసుస్వరూపము, వసువు భైరవ స్వరూపము, అది బంగారాన్ని ఇస్తుందన్నమాట, అది పూర్ణాయుర్దాయాన్ని ఇస్తుంది. దీనిని ధరించిన వారు శివ సాయుధ్యాన్ని పొందుతారు. 9 ముఖములు కలది భైరవ స్వరూపము, కపిల మహర్షి స్వరూపము. 9 రూపములలో భక్తులను రక్షించే దుర్గామహేశ్వరి అధిష్టాన దేవతగా చెప్పబడుతూ ఉన్నది. దానిని ఎడమ చేతి యందు ధరించాలి అని చెబుతున్నది. 10 ముఖములు గల రుద్రాక్ష జనార్దన స్వరూపమట. దీన్ని ధరించినటువంటి మానవులకు కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. 11 ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్రుడే, అన్నింటిలో కూడా విజయమునిస్తుంది. 12 ముఖములు గల దానిని కేశముల యందు ధరించాలి. ద్వాదశాదిత్యులు దాని యందు ప్రతిష్ఠితులై ఉంటారు. 13 ముఖములు గలది విశ్వేదేవతల స్వరూపము, ఇది సౌభాగ్యాన్ని అభ్యుదయాన్ని ఇస్తుంది. 14 ముఖములు గల రుద్రాక్ష పరమేశ్వర స్వరూపము, దీనిని శిరస్సున ధరిస్తే పాపములన్నీ కూడా భస్మీపటం అవుతాయి. అయితే వీటిని మంత్రపూతంగానే ధరించాలి. అంటే రుద్రాక్షలను ఎప్పుడూ కూడా సేకరించినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి నదీ జలమును తెచ్చి వాటితో అభిషేకించి శివనామములతో ఆ యొక్క రుద్రాక్షరను పూజించి శివనామములను ఉచ్చరిస్తూనే మెడలో ధరించాలి. వేదములు తెలిసిన వారైతే వేదాధ్యయన ప్రకారంగా దానిని ధరించాలి. భస్మమును రుద్రాక్ష ధరించిన వాని జోలికి భూత ప్రేత పిశాచాది దోషములు కానీ గ్రహదోషములు కానీ చేతబడి ఇట్లాంటివి అంటారు కదా, ఆ దోషములు కానీ దగ్గరికి రావు అని శివమహాపురాణం చెబుతూ ఉన్నది. రుద్రాక్షరను ధరించిన వారు కొన్ని నియమములు పాటించాలని కూడా చెబుతూ ఉన్నది. ఏమిటి అంటే మాంసము మద్యము వంటివి స్వీకరించకూడదు, ఇంకా వీలైతే ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి కూడా స్వీకరించకుండా నిష్ఠ నియమముతో ఉన్నట్లయితే ఈ రుద్రాక్షలు అనేవి అత్యుత్తమ ఫలితమును ఇస్తవి. అంతేకాకుండా ఈ రుద్రాక్షలను అశౌచ సమయంలో ఉంచుకోకూడదట వంటి మీద, అంటే తీసివేయాలి. లేదా ఆ సమయంలో పొరపాటున ఉన్నట్లయితే తర్వాత మళ్ళీ శుద్ధి చేసుకుని మళ్ళీ ధరించవలసి ఉంటుంది. ఈ విధంగా రుద్రాక్షలను ప్రతి ఒక్కరూ కూడా ధరించవచ్చు. యథాశక్తిగా మీకు అందుబాటులో ఉన్నటువంటివి ధరించి శివానుగ్రహమును పొందండి. శివ పూజ చేసే ఇంట్లో శివలింగము విభూతి రుద్రాక్ష ధరించి శివలింగానికి ఎవడు పూజ చేస్తాడో వాడు సాక్షాత్తుగా రుద్రుడే అవుతున్నాడు. కాబట్టి యథాశక్తిగా శక్తిని అనుసరించి రుద్రాక్షలు ధరించండి, శివానుగ్రహమును పొందండి. ఓం నమః శివాయ. స్వస్తి. మీకు ఇంకా ఏమైనా సందేహములు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, తీర్చే ప్రయత్నం చేస్తాను. శ్రీమాత్రే.